మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించిన మంజాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి దినంగా అన్నారాయన. ఎవరో ప్రైవేట్ కేసు వేస్తే తమకేం సంబంధమని ప్రశ్నించిన ఆయన స్వతంత్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారుతున్నాయని ఆరోపించారు. మహిళలు ఎదిగితే బీజేపీ తట్టుకోలేదని, అందుకే బెంగాల్లో మమతను ఇబ్బంది పెట్టారన్నారు. ఇప్పుడు మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ స్లోగన్ ఏమిటి? బేటీ బచావ్ బేటీ పడావ్. అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఇంటికి పంపించే వరకు ఊరుకోలే, ఉన్న ఓట్లన్నీ తొలగించేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇవాళ మా మీనాక్షి నటరాజన్ గారు అది ఏదో కేసు అట, అది మాకు కూడా తెలియదు, మరి ఎవడో సమన్ కూడా తీసుకున్నట్టు తెలియదు నాకు. ఆమెకు సమన్ అయితే దొరికినాక కూడా పోకపోతే ఐ కెన్ అండర్స్టాండ్. ఆమెకు సమనే రాలే, కేసే లేదు, ఎవడో ప్రైవేట్ చేసిన దాని మీద ఆమెను ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉండేనో రాజ్యసభ ఆమెను రిజెక్ట్ చేయడం అంత దుర్మార్గం ఇక నాకు ఈ దేశంలో ఎక్కడ జరగదు. ఇంత అంటే డే లైట్ రాబరీ జరుగుతుంది, ఇది బ్లాక్ డే నా ఉద్దేశంలో. ఇంత అన్యాయం అనండి. ఒక అపోజిషన్ లీడర్గా ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ కు రిప్రజెంటేషన్ చేసినా పట్టించుకోలే, ఎందుకు జరుగుతుందని అడగలే. ఆయన ప్రూఫ్ చూసాడు, ఒకే ఓటరు 3 దగ్గర 4 దగ్గర ఉన్నారు, ఇవి ఎట్లా ఉన్నాయి, కానీ ఒరిజినల్ ఓటర్లను ఎందుకు అడిగినా దానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు జవాబు చెప్పరు, చెప్పబోరు కూడా.